హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఏంటండి ఈ వాతావరణం మారేదెందుకు? మా ఇంట్లో ఉండే పిల్లలు అది కావాలి, ఇది కావాలి అని అడగడం ఎందుకండి? మొన్న వచ్చారు, చల్లగా గాలి వస్తుంది, తుంపర పడుతుంది అనేసి ఏమన్నా చెయ్యి మమ్మీ అని అడిగారు. ఇంకేం చేద్దాం, వాళ్ళకన్నా ముందు మా ఆయనే అడుగుతా అంటాడు, ఏమన్నా అవి చేయకూడదా వేడిగా అనేసి. ఆలస్యం ఎందుకు అనేసి బోండాలు వేద్దామని ఎర్రగడ్డలు సన్నగా తరిగేసుకుంటున్నాను. మా చిన్న పాప వచ్చేసి, అమ్మ నాకు ఆలు బజ్జీ కావాలా అంది. సరే ఆమె కోసమని 2 ఆలు బజ్జీ తరుగుతూ ఉన్నాను. మళ్ళీ బోండాలకు ఒక పక్క ఎర్రగడ్డ కోసి పక్కన పెట్టేసి మళ్ళీ ఆలు బజ్జీ కోస్తూ ఉన్నాను. మా బాబు వచ్చేసి ఆనియన్ బజ్జీ వేయి మమ్మీ అంటే, మళ్ళీ ఎన్ని బజ్జీలు అనేసేది, ఈ ఇంట్లో చేసే బజ్జీలన్నీ పెట్టి అమ్మేసుకుంటే ఒక కొట్టు పెట్టేసుకోవచ్చు మనము అని చెప్తా తరుగుతా అంటే, వాళ్ళు భలే చెప్తావు మమ్మీ మాకే సాలకన్నా అంటే మళ్ళీ అమ్ముతావా నువ్వు అని డైలాగులు వేస్తూ ఉన్నారు. ఏం చేద్దామండి, ఇంట్లో ఉన్న పిల్లల కోసమైనా మనం ఇంకా అదే పనిగా వండాలి కదా. మా ఇంట్లో పిల్లలు ఏది పెట్టినా తింటారండి. కొంతమంది పిల్లలు మా ఇంట్లో అది తినరు, ఇది తినరు అంటారు. మాకు అట్లా ఏం లేదండి, చేసి పెడతా ఉంటే స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా బాగా తింటారు. ఓకే అండి, వచ్చేయండి ఇంకా బజ్జీలు బోండాలు వేద్దాం. ఇలాగా పచ్చిమిరకాయ, కారం, ఉప్పు అన్నీ కారం కొట్టేసుకొని మిక్సీలో ఇట్లా నున్నగా అన్నీ ఒక దాంట్లో వేసుకునేసి, పిండి కొద్దిగా కరివేపాకు ఉంటే ఇంకా ఆకుంటే వేసుకుంటే బాగుండు, కానీ ఇప్పుడు ఆకు ప్రస్తుతానికి లేదు, అందుకని మామూలుగానే కలిపేస్తున్నాను. ఎర్రగడ్డలు బాగా సన్నగా తరుక్కున్నవి కొద్దిగా ఎక్కువగానే వేసానండి. ఎర్రగడ్డలు, కరివేపాకు, కారము, ఉప్పు అన్నీ వేసి, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా సోడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే కొద్దిగా వేసాను. బాగా వాటిని అన్నింటినీ కలుపుకొని పక్కన పెట్టుకునేసాను. ఇవి కూడా ఇంకా మళ్ళీ ఉల్లగడ్డ బజ్జీకి కలుపుకుందాము అనేసి అది ఒక పక్క కలుపుతూ ఉన్నాను. దాంట్లో కూడా కొద్దిగా ఉప్పు, కారము, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొనేసి అది కూడా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ కలపాలంటే టైం పడుతుంది అనేసి ఈ బోండాల పిండిని మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలిపేసి ఇంకా స్టార్ట్ చేద్దాము అనేసి చేస్తున్నాను. పిల్లలు మాత్రం ఇలాగనే ఇంకా అవ్వలేదా అంటున్నారు. కలుపుకోవాలి కదండి. మా అబ్బాయి వచ్చేసి 6th క్లాసు, కానీ స్కూల్ చేంజ్ చేసాము మా అబ్బాయిని ఈసారి. అయినా కానీ స్కూల్లో చాలా ఫాస్ట్గా ఫ్రెండ్స్ అయిపోయారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనేసి వాళ్ళంతా కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. ఈరోజు కొంచెమేమో టైం ఉందనేసి వాళ్ళు కూడా ఇంటి దగ్గరికే వచ్చారు, ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ కోసం కూడా చేద్దాంలే అనేసి అన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా చూడండి, ఒక పిండి అయిపోయే లోపల ఒక పిండి కలుపుతూ భిన్నాన్ని చేస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి ఆలు బజ్జీకి వాటి కోసం అండి. కొంతమంది ఏం లేకుండానే కొద్దిగా అట్లే డైరెక్ట్ పిండితో వేసేస్తారు. నేనైతే కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని అట్లా కొంచెం లూజ్గా వచ్చేలాగా పిండి కలుపుకొనేసి పెట్టాను. పిండి అది ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ చేసుకుంటూ ఉన్నాను. ఇలాగా వర్షం కూడా స్టార్ట్ అయింది. అక్కడ బయట చినుకులు పడుతున్నాయి, ఇంట్లో ఏమో బోండాలు అవుతున్నాయి. వేడిగా బోండాలు చూడండి. బాగా అది కొత్తగా నూనె ఆడించామండి, ఈసారి తీసుకొచ్చుకోలేదు. మేమే గింజలు శనగకాయలు కొనుక్కొని గింజలు మిషన్లో ఆడించుకునేసి నూనె పట్టించామన్నమాట. ఎంత బాగా స్మెల్ వస్తుంది. ఇది మంచి నూనె, శనగ నూనె కదండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. అందులో ఈరోజు కొత్త నూనె పోసాను, ఏమన్నా పొంగుతుందేమో అనుకున్నాను, పొంగలేదు, బాగా వచ్చింది. బోండాలు వేసేసి ఒకసారి తీసేసాను. మళ్ళీ ఇవి ఆలు బజ్జీ వేస్తున్నాను చూడండి. ఇవి కూడా బాగా పొంగుతూ ఉన్నాయి. ఒకసారి ఆలు వేస్తున్నాను, ఒకసారి బోండాలు వేస్తున్నాను. మళ్ళీ ఆనియన్ కూడా ఒకటి కట్ చేసి పెట్టారు, అవి కూడా ఒకసారి వేసి తీసేసాను. అంతే అండి. రోజు ఇంకా స్నాక్స్ తెచ్చేది ఎందుకు లేని ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఎన్ని తెచ్చినా మళ్ళీ ఇది కావాలా అది కావాలా అంటూ ఉంటారు. ఈలోగా మా అబ్బాయి వచ్చాడు. మా ఫ్రెండ్స్ కూడా బోండాలో పెట్టి మమ్మీ అనేసి, సరేలే ఇంకా వాళ్ళు ముగ్గురు ఉన్నారనేసి వాళ్ళు కూడా ప్లేట్లో పెట్టిచ్చేసాము. వాళ్ళతో పాటు మా పిల్లలు కూడా తినేశారు. ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలో చూపిస్తే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో చూపించలేదు. అటుపక్క మళ్ళీ అన్నానికి కూడా పెట్టేసినామండి. మళ్ళీ అన్నం కూడా కావాలి కదా. ఇంకా బోండాలు వేస్తూ ఉన్నాను, అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ నింపుతా ఉన్నాము. మళ్ళీ వచ్చి పిల్లలు తీసుకొని తింటూ పోతూ ఉన్నారు. ఇలాగా ఆలు బజ్జీ కూడా అయిపోతున్నాయి, వేస్తూ ఉంటే
తినేస్తా ఉన్నారు. ఒక కొట్టు పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. అన్ని బజ్జీలు వేసుకుంటాము. కానీ పిల్లలు బాగా తింటారు ఏదైనా ఇష్టంగా. కారం కాబట్టి తీపి ఎక్కువ తినరా అంటే అది కూడా తింటారు. కానీ కొన్నే తింటారు స్వీట్లు. అందుకని బోండాలు వేసినప్పుడు ఎక్కువగానే వేశారు. ఇంకా వాళ్ళందరూ తినేశారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. లేట్‌గా తింటున్నాను. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా